ఆదికాండం 2వ అధ్యాయం 7వ లేక 4వ వచనం నుండి 17వ వచనం వరకు మార్చి చదువుకుందాం. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. తూర్పున దేవుడైన యెహోవా తూర్పున ఏదెన్లో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. పదవచనం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెన్లోండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది, అక్కడ బోలమును గోమేధికములను దొరుకును. మూడవ నది పేరు హిద్దెకెలు, అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, ఇంతవరకు మీ సన్నిధికై వందనములు. ప్రభువా, నన్ను మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని మేము ఘనపరచవలసిందిగా ఘనపరచడం లేదు. మీ ప్రవర్తన గురించి ఆలోచించండి అని హగ్గై 1వ అధ్యాయంలో పదే చెప్పారు. మీరు మా ప్రవర్తన గురించి మేము ఆలోచించి పరీక్షించుకొని సరిచేసుకోక నూతన తీర్మానంతో మీకు అప్పగించుకొని మిమ్మల్ని సంతోషపెట్టే వారంగా మా సమస్త ప్రవర్తనలో నడుచుకోవడానికి సాయించాం. మీ వాక్యాన్ని మాకు దీవించం, యోగ్యంగా మీ బల్లో చేయడానికి మమ్మల్ని సిద్ధపరచు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం నుంచి చూద్దాం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవించు ఆత్మ ఆయను. ఇప్పుడు 2వ అధ్యాయంలో ప్రభువైన దేవుడు నరుని సృష్టించడం అనేది మనం చూస్తాం. 1వ అధ్యాయంలో ఈ విషయం రాయబడింది, కానీ అది ఒక తీర్మానం మాత్రమే. 26, 27 వచనాల్లో ఒక తీర్మానం. అయితే ఆ తీర్మానాన్ని 2వ అధ్యాయం 7వ వచనంలో ఆ దేవుడు ఏం చేశాడట? అమలు చేశాడు. కాబట్టి నరుని నిర్మించాడు అనేది ఇక్కడ మనం చూస్తాం. అయితే తాను నిర్మించిన విధానం, నరుడు నిర్మించబడిన విధానం మనం తలంచడం చాలా ప్రాముఖ్యం. 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి.
ఇక్కడేమో నేల మంటితో అన్నాడు, మంచిదే. అంతేకాదు అది పొడిమన్ను కాదు, అది తడిమన్ను అని చెప్పాలి. ఎందుకు అనంటే ఆవిరి భూమిలో నుంచి లేచి నేలను ఏం చేస్తుందంట, తడుపుతుంది, కాబట్టి అది తడిమన్ను. అయితే అసలు ఈ మన్ను ఇంగ్లీష్లో ఇక్కడ వ్రాసిన పదం మన్ను అని మనకు తెలుగులో ఉంటే ఇంగ్లీష్లో ఏముంది, డస్ట్ ఆఫ్ ది గ్రౌండ్. డస్ట్ ఆఫ్ ది గ్రౌండ్, నేల మీద ఉన్న దుమ్ము, నేల మీద ఉన్న ధూళిని తీసుకున్నాడు. అందుకే అబ్రాహాం ఏమన్నాడు తెలుసా, ఆదికాండం 18వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ 27వ వచనమా 2 దయచేస్తారుగా. అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదియునైన నేను. ఎవరిని నేను? ధూళి బూడిదియునైన నేను. అంటే ఈ దైవజనులకు చక్కని గ్రహింపు ఉంది, వారు ఎక్కడి నుంచి చేయబడ్డారు, ఏంటి సంగతి అనేది. కాబట్టి ధూళి బూడిద అనేటి మాట ఇక్కడ మనము చూస్తాం. ప్రభువైన దేవుడు అలాగా చేసినటువంటి దావీదు కూడా తన మాటల్లో ఒక మాట అంటాడు. 113వ కీర్తనలో 103వ కీర్తనలో 14వ వచనం అనుకుంటాను, 14. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరమంటండి? మనము మంటివారు. కాబట్టి ఇప్పుడు ఈ మాటలన్నీ మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాయి అనంటే, ఇంకా కీర్తన గ్రంథం 8వ అధ్యాయాన్ని వెళితే కీర్తనాకారుడు దావీదు అంటాడు, నీవు చేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించడానికి వాడు ఏ పాటివాడు. 3, 4 వచనాలు. దీన్ని బట్టి మనం గమనించినప్పుడు మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ ఏ మీన్ క్రియేషన్. మనుషుడు అంటే ఏంటో కాదు, ఒక అతి తక్కువైన మీన్ ఫార్మేషన్, చాలా దీనమైన తక్కువైనటువంటి మీన్ అని వాడుతున్నాను, కానీ ఇంకో పదవి తెలుగులో వాడితే ఎట్లుంటుందో, కానీ ఇది వాడమంతా బాగున్నదేమో అనుకుంటున్నాను. మీన్కు ఇంకా తెలుగులో ఏమొస్తుందో కానీ చాలా దీనమైనటువంటిది. అలాంటి దాంట్లోంచి దేవుడు మనిషిని చేశాడు. కాబట్టి ఈరోజు మనిషి ఎవడు అంటే ఏ మీన్ పర్సన్, అతి తక్కువైన బలహీనమైన ఒక దీనమైన దశ కలిగినటువంటి వ్యక్తి అనేది ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది అని. సరే, అక్కడ ఇంకోటి 2 మాటలు చెప్పాలి, మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఈ తలంపు నుంచి మనం ఇంకా ముందుకు వెళితే పౌలు అపొస్తలుడు తనకు కలిగిన ప్రత్యక్షతను బట్టి మానవుని శరీరాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 42 నుంచి 44 వచనాల వరకు మనం గమనిస్తే, 2 దయచేసి ఇందాక మనం చెప్పుకుంటూ వచ్చిన మాటలు, సూచన వాక్య భాగాలు మనసులో ఉంచుకొని ఇక్కడికి వద్దాం. నేను చదువుతాను. మృతుల పునరుత్థానాన్ని గురించి అలాగే అని, శరీరము క్షయమైనది. నేను చదివే మాటలే గమనించండి. శరీరము క్షయమైనది, శరీరము ఘనహీనమైనది, శరీరము బలహీనమైనది, శరీరము ప్రకృతి సంబంధమైన శరీరం. పైనుంచి కంటే కింద నుంచి చెప్పుకోవడం బాగుంటుంది అనుకుంటా, అందుకని కింద నుంచి చెబుతున్నాను. శరీరము ప్రకృతి సంబంధమైంది, 2వది శరీరము బలహీనమైంది, 3వది శరీరము ఘనహీనమైంది, 4వది శరీరము
క్షయమైంది. ఇది మన శరీరం. ఒక్కసారి ప్రభువైన దేవుడు మనల్ని చేసిన విధానంగా మనం గమనిస్తే, తల్లి గర్భంలో మనం దేవుడు రూపించిన విధానాన్ని మనం గమనిస్తే, అసలు మనం ఎక్కడుండాలి? ఎంత తగ్గించుకొని దీనిలో ఎక్కడో ఉండవలసిన వారు. అవును, నిజమే. ఇది మన జీవితాల్లో మనం జ్ఞాపం చేసేది ఏంటంటే, దావీదుకు అర్థమైంది, దేవా నేను మంటి వారమని మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. అలాంటి వారమైన ఈరోజు మన నిర్మాణం ఇలాంటిది అని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నేల మంటితో నరుని నిర్మించినాడు. ఆ మంటి కూడా ఏమన్నంటది? ధూళి. బైబిల్లో ధూళి ఊచే సందర్భాల్లో మనం చూస్తాం. ఏంటి ధూళి? గాలికి ఏమవుతుందంట? ఏరగొట్టబడి. ఇలాంటి ధూళిలో నుంచి దేవుడు మానవుని నిర్మించాడని 2వ అధ్యాయంలో 7వ వచనంలో మనము చూస్తాము అని. అయితే ఆశ్చర్యం ఏంటి అనంటే, ప్రభు తన మహాకృప చేత ఇట్టి దీనమైన, బలహీనమైన, ప్రకృతి సంబంధమైన, ఘనహీనమైన, క్షయమయ్యే ఈ దేహాన్ని ప్రభు అయిన దేవుడు ఏం చేశాడు? ఆదాము దగ్గరే అదంటే, అక్కడి నుంచి కాస్త దాటి ఇప్పుడు మనం వస్తే మనం ఇంకా ఎంత హీనమైన, ఇప్పుడు వాడుతున్నాను ఆ పదం, మనం ఇంకా ఎంత హీనమైన వారమో. ఎందుకు? పాపము లేనప్పుడు మానవ నిర్మాణం ధూళి దుమ్ము అది అయితే, బూడిదైతే, అలాగ నిర్మించమని మానవుడు పాపం చేసినప్పుడు ఈ మానవుని దేహం ఎలాంటిది అంటే ఇంకా హీనమైంది. బైబిల్లో మాట రాయబడింది. కీర్తనల గ్రంథం దయచేసి రండి, 106వ అధ్యాయం, 106వ కీర్తనల గ్రంథం రండి దయచేసి. 106వ కీర్తన, 107వ కీర్తన, 107వ కీర్తన 17వ వచనం. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషము చేతను బాధను తెచ్చుకొందురు. 106వ కీర్తన 43వ వచనం. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించను, ఆయనను వారు తమ ఆలోచన అనుసరించి తిరుగుబాటు చేయవచ్చని తమ దోషము చేత కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో ఈ మాటలు వినేవారమైన మనం అంటే, ఆఫ్టర్ ది సిన్ హ్యాత్ ఎంటర్డ్ ఇన్ టు ది వరల్డ్, ఆ పాపం మానవుని జీవితంలో ప్రవేశించినప్పుడు ఆ దుమ్ము ధూళిన మానవుడు, ఆ ప్రకృతి సంబంధమైన, బలహీనమైన, ఘనహీనమైన, క్షయమైన శరీరం గల ఆ మానవుడు ఇంకా హీనమైన వాడైపోయాడు. ఇది మన పరిస్థితి. అయినను ప్రభు అయిన దేవుడు తాను మన నిర్మాణకుడు కనుక ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అదే దావీదు యొక్క ప్రార్థన. మంటివారమని ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? తర్వాత 136వ కీర్తనలో మనం మన దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. 8వ కీర్తనలో ప్రశ్న వచ్చింది, ఎందుకయ్యో అని జ్ఞాపం చేసుకుంటావు? ఇలాంటి హీనమైన వాడు, ధూళిలో బూడిదలోంచి చేయబడిన వాడు, తిరిగి పాపం చేత హీనమైనటువంటి మనిషి, నీవెందుకు అని జ్ఞాపం చేసుకున్నావు అని అంటే, ప్రభు అయిన దేవునికి ఇష్టమైంది కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని ఆయన ఏం చేశాడు అనే విషయం ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఆయనకి ఇష్టమైంది అన్నప్పుడు అది సులభమైన మాట కాదు, కానీ అన్ని బలంగా చెప్పడానికి మనం టైం కూడా పర్మిట్ చేయదు. కాబట్టి అది ఆయన సార్వభౌమ చిత్తాన్ని మనకు చూపిస్తుంది. దట్ స్పీక్స్ ఆఫ్ హిస్ సావరెన్ విల్ టువర్డ్స్ us. దావీదు ఆ మాటలంటే దేవుడు ఒక మాట అనొచ్చు, ఏమని? నాకు ఇష్టమైందిరా నువ్వెవడు మాట్లాడడానికి అన్నాడు.
అంతే. ఈరోజు ఇక్కడ కూర్చుని మనం ఎవరమైనా ఇలాంటి హీనమైన దిశలోనికి వెళ్ళినప్పటికీ దేవునికి ఇష్టమైంది ఆయన మనల్ని ఏం చేశాడంట? జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని ఏం చేశాడు? 1 కొరింథీ 6వ అధ్యాయము 2 దయచేసి 19వ వచనం. మీ దేహము రైట్, ఇది మనం చూసాం. మీ దేహము ఒకటి దేవుని వల్ల. ఇక్కడ ఒకటి మాకు గుర్తుంచుకోవాలా, ఈరోజు దేవుడు ఈ దేహాన్ని మనకి ఇచ్చాడంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ గిఫ్ట్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్. దేవుడు నాకు ఒక ఈవినిచ్చాడు. మై బాడీ, మై ఫిజిక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది వెరీ గిఫ్ట్ ఆఫ్ గాడ్ టు మీ. అది అక్కడ అర్థం చేసి 1 కొరింథీ 6:19. మీ దేహం దేవుని వల్ల మీకు అంటే మీ అమ్మ కడుపులో మీరు ఫామ్ చేసుకోలే, ఆదాము తను తాను ఫామ్ చేసుకోలే. ఇట్ ఈస్ గాడ్ హూ హెత్ ఫార్మ్డ్ us. కాబట్టి ఈ రూపాన్ని, ఆకారాన్ని ఇచ్చి, దేహాన్ని ఇచ్చి, ఇప్పుడు పౌలు అంటాడు అది దేహంలో, మీ దేహంలో దేవుని వల్ల మీకు. అర్థం చేసుకో. ఆర్ వి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్? అర్థం చేసుకోగలుగుతున్నామా? ఈ దేహం ఏంటో కాదు, ఇది దేవుడు నాకు అనుగ్రహించిన గిఫ్ట్. 2వది 6వ అధ్యాయం 19వ వచనం. తర్వాత మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడినవారు. 2వది అది చాలంతే. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి అంటే ఏమైంది? పాపానికి అమ్మబడి 7వ అధ్యాయం రోమాపత్రిక 14వ వచనం. నేను శరీర పాపములకు అమ్మబడి శరీర సంబంధినైతిని. అమ్మబడిన వన్ను, నా శరీరం పాపానికి అమ్మబడింది. అయితే దేవుని స్తోత్రం, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నాకు ఈవిగా ఇచ్చిన ఈ శరీరంలో నేను పాడు చేసుకోగా ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఆయన నన్ను ఏం చేశాడు? మళ్ళీ సంపాదించాడు. కాబట్టి ఇప్పుడు 2వదిగా అర్థం చేసుకోవాలి, దేహము మనది కాదు, దేవుంది. ఆయన ఈవిగా ఇచ్చాడు. హ్యావింగ్ క్రియేటెడ్ us, మనల్ని సృష్టించడం ద్వారా. 2వది, ఇలాంటి హీనమైన దశలోకి వచ్చినప్పుడు దేవుడు తన కుమారుని పంపి ఆయన మరణించడం ద్వారా, రక్తం వల్ల మన దేహాలను ఆయన ఏం చేశాడట? విమోచించాడు. మీ దేహం మీది కాదు, మీరు మీ సొత్తు కారు. ఎవరిది? విలువ పెట్టి కొనబడినవారు. అది చక్కని మాట. 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనంలో, క్షయమైపోయిన వెండి బంగారు ఉండే వస్తువుల చేత మీరు విమోచింపబడలే. అయితే దేని చేత విమోచించబడ్డారు? మీరు అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడ్డారు. మీరు విమోచించబడ్డారు క్రీస్తు రక్తం చేత. ఓ అద్భుతమైనటువంటి క్రయం! ది యూనిక్ సాక్రిఫైస్ విచ్ క్రైస్ట్ హ్యాత్ మేడ్ ఫర్ us టు పర్చేస్ దిస్ వైల్డ్ బాడీస్. ఈ శరీరాలు, ఈ బలహీనమైన వాటిని ఆయన సంపాదించుకునేందుకు ఆయన ఎంత గొప్ప క్రయం చెల్లించాడో చూడండి. ఇది 2వది. అందుకని ఇప్పుడు ఈ దేహాలు ఎవరివి? దేవునివి. దేవుడు మనకు గిఫ్ట్గా ఇచ్చాడు, మంచిదే. బట్ అగైన్ దేవుడు ఆయన రక్తం ఇచ్చి సంపాదించి ఆయన మన దేహములను తన సొత్తుగా ఆయన చేసుకున్నాడు అని. 3వది గమనించండి, 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహములు దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనది. అంటే వాట్ ఏ హానర్ గాడ్ హ్యాడ్ పుట్ ఆన్ దిస్ బాడీ. ఈ శరీరం మీద దేవుడు ఎంత ఘనతను ఉంచాడు, అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. చాలాసార్లు మన శరీరాల ఆ ఘనతను మనం అర్థం చేసుకోము. అందుకంటే ఈ శరీరాలను ఘనముగా మరి ఎంచకుండా ఘనహీనమైనగా ఎంచుతూ ఉంటాం. అందుకే ఈ శరీరాలు ఏమేమో చేస్తూ ఉంటాం వీటితో. కాదు,
యువర్ బాడీ ఈజ్ వెరీ ప్రెషియస్. ఇట్ ఈస్ సో హానరబుల్ ఇన్ ది సైట్ ఆఫ్ గాడ్. ప్లీజ్ అండర్స్టాండ్. దయచేసి అర్థం చేసుకో. ఈ నీ దేహం దేవుని దృష్టికి ఎలాంటిదంట? చాలా గర్వం. ఆ ఘనతను నీ దేహం మీద దేవుడు పెట్టాడు అంటే ఆశ్చర్యం. ఎందుకని ఆ ఘనత వచ్చింది మన దేహానికి చెప్పండి? దేవుని ఆత్మ మీలో, అంటే మన దేహం దేవుని ఆత్మకు ఆలయమైంది. దేవుని ఆలయం ఎలాంటిది? 93వ కీర్తన 5వ వచనం, యెహోవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధతే నీ ఆలయమునకు అనుకూలం. 1 కొరింథీ 3వ అధ్యాయం 16-17 వచనం, మీరు ఆలయమైనారు, దేవుని ఆలయం పరిశుద్ధమైంది. కాబట్టి 3వది చెప్తున్నాను, దేవుడు ఈ శరీరం మీద ఉంచిన ఘనత. దేవా, అసలు నా శరీరం ఏంటి? నీ ఆత్మ పరిశుద్ధాత్ముడు నాలో నివసింప నీవు నన్ను కోరుకున్నావే, ఇంత ఘనత నా శరీరం మీద నువ్వు ఉంచావే. అది 3వదిగా చూస్తాం. 4వది 1 కొరింథీ 19వ అధ్యాయం 20వ వచనం. 1 కొరింథీ 19వ అధ్యాయం 20వ వచనం, దేహములతో దేవుణ్ణి మహిమపరచుడి. ఆ చివరి భాగం, దేహంతో, మీ దేహంతో ఏం చేయాలంట? దేవుణ్ణి మహిమ. ఇక్కడ మరొక మాట చెప్తున్నాడు, గమనించండి. దేవుడు ఈ దేహాన్ని, హీ హ్యాస్ గివెన్ us an instrument to glorify God. ఈ దేహాన్ని దేవుని మహిమపరిచేందుకు కొరకై ఒక సాధనంగా ఇచ్చాడు. ఒక సాధనంగా. అప్పుడప్పుడు పలుకుతుండండి మీరు. నేను ఆగినప్పుడు మీరు పలుకుతుండాలని చెప్పేసి నేను అవుతాను. ఒక సాధనంగా ఇచ్చాడు. ఏం అద్భుతమైన విషయం అంటే, దేవుని మహిమపరిచేందుకు కొరగైన సాధనం ఈ దేహం. నిన్ను మహిమపరచకూడదని కాదు, నువ్వేదో అలంకారం ఈ అలంకారం అది చేసుకొని ఏదో చేసుకోండి, ఏదో అందరి అనే కనపడం కాదు. కాదనం. మళ్ళీ నేను ఆ మాట చెబుతున్నా, కాదనం. చాలా శుభ్రంగా ఉండాలి, చాలా చక్కగా ఉండాలి, చాలా చక్కగా దూకోవాలి, చాలా చక్కగా వస్త్రం ధరించాలి, చాలా చక్కగా ఆగుపడాలి. మనం ఏదో అగ్లీగా కనపడమని నేను చెప్పడం లేదు, వాక్యం చెప్పడం లేదు. వీ నీడ్ టు బ్యూటిఫై అవర్ సెల్ఫ్స్. అందంగాను మనల్ని మనం అలంకరించుకోవడం కాదనడంలే బైబిల్. అర్థమైందా? అయితే అదే అలంకారం అనుకోవద్దు. దేవుని దృష్టికి అమూల్యమైంది అనే అలంకారం ఏంటి? 1 పేతురు 3వ అధ్యాయం 3-4 వచనాల్లో అక్కడ మనకు రాయబడింది. కాబట్టే ఇప్పుడు 4వదిగా, ఈ దేహం ఏదో పలానా ఆయనిట్ట పలానా ఆమెట వాళ్ళు చక్కగా ఉంటారు, వాళ్ళు చక్కగా ఉంటారు, నేను ప్రజలు పొగడడానికి కాదు. ఈ నా దేహం ద్వారా ప్రభు అయిన దేవుని గణపరచడానికి నాకు సాధనంగా ఇచ్చాడు. అందుకని వీ హ్యావ్ టు మెల్ట్ అండ్ మోల్డ్ అవర్ బాడీస్ యాజ్ ఇన్స్ట్రుమెంట్ గ్లోరిఫైయింగ్ గాడ్. కాబట్టి మన దేహములను దేవుని మహింపరిచే సాధనాలుగా ఉన్నట్లు వాటిని మనం కరిగించి మలిచి దిద్ది చెక్కి జాగ్రత్తగా ఉంచుకోవాలి. అది 1 కొరింథీ 9వ అధ్యాయంలో చివరిలో మనం చూస్తాం. నా దేహమును నేను నలగొట్టి దాన్ని నేను ఏం చేస్తున్నానన్నాడు చెప్పండి? లోబుచ్చుకుంటున్నానన్నాడు. ఇది చాలా అవసరమైన విషయం. ఇక్కడ నేను 4 సంగతులు చెప్పాను. ముందు భాగంలో చెప్పాను నేను ఏమని, దేహం ఎలాంటిదో ధూళి. చివరికి మన విషయానికి ఎంత హీనమైనటువంటి వారము. అవును, ఆయన దేవుని యొక్క సార్వభౌమ చిత్తమైంది నిన్ను నన్ను మనల్ని ఇలాగా చేసుకోవడానికి. అందుకని 1 కొరింథీ 6వ అధ్యాయం 19-20 వచనం 4 తలంపులు మీకు చెప్పాను. ఈ దేహంలో దేవుడు ఈవిగా మనకిచ్చాడు అనేది ఒకటి చెప్పాను. రెండవది, ఈ దేహంలో దేవుడు రక్తం ఇచ్చి ఏం చేశాడట? కొన్నాడు. ఇవి చాలా విలువైనవి. ఈ దేహాలు దే ఆర్ వెరీ వాల్యుబుల్ ప్రైసెస్. నీ దేహం చాలా విలువైంది, గుర్తుంచుకో. చాలా
అమూల్యమైన రక్తం విమోచించబడింది, విలువైంది. మూడవది జ్ఞాపం చేస్తున్నాను, ఈ దేహం ఎలాంటిదట? ఏముంచాడు దేవుడి దేహం మీద? గొప్ప ఘనతను ఉంచాడు. గొప్ప ఘనతను. ఎందుకు? ఈ దేహంలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఒకవేళ ఒంగోలుకి వచ్చి ఇండియా ప్రెసిడెంట్ లేక అమెరికా ప్రెసిడెంట్ వచ్చి ఒంగోలులో ఏదన్నా ఒక ఇంట్లో ఉంటే, అమ్మ ఆ ఇంట్లో ఆయిల్ మరి ఆయిల్ సంగతి వదిలేరా బాబు. నీ ఇల్లు ఏ ఇల్లు? అమెరికా ప్రెసిడెంట్ కాదు, ఇండియా ప్రెసిడెంట్ కాదు, మహోన్నతుడు సృష్టిగత పరమాత్ముడు దేవుడు తన ఆత్మ నీలో నివాసం చేస్తున్నాడు. నీ ఇల్లు కాబట్టి ఎంత ఘనత నీ మీద ఉంచాడు దేవుడు. అది మూడవ చెప్పాను. నాలుగవ చెప్తున్నాను, దేవుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు దేవుని మహింపరిచే సాధనంగా. బట్ వాట్ ఆర్ వీ డూయింగ్ విత్ దిస్? ఆ మాట చెప్పి ఆ భాగంలో ఇంకా కొంత పోవాల్సి ఉంది చెప్తాను. ఇలాంటి దేహంతో ఇప్పుడు ఏం చేస్తున్నాము? నీకు నీ దేహాన్ని గురించిన గ్రహింపు కనుక ఉంటే, నేను చెప్పిన ఈ మాటలు మిమ్మల్ని అడిగితే మళ్ళీ మీరు ఏమాత్రం చెబుతున్నారో తెలియదు, కానీ కొంతమంది నోట్ చేసుకుంటున్నారు. మంచిదే, అలాంటి అలవాటు చాలా మంచిదే. కొన్నిసార్లు అన్ని రెఫరెన్స్లు బైబిల్ తెరవలేం, నోట్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ ధ్యానం చేసుకోవడం అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అవును, అది అవసరమే. ఏదో నీకు తెలియదు కాదు, నీకు చేతగాని వాడు నీకేం తెలియదని ఎవరు అనుకుంటారేమో నేను రాసుకుంటుంటే అనుకోకు. అర్థమైందా? అనుకుంటారేమో అనుకోకు, రాసుకోవడానికి అలవాటు చేసుకోండి. ఈ దేహానికి వచ్చి ఆ 4 మాటలు నేను చెప్తే, ఆ దేహాన్ని మనం ఆ ప్రకారం ఘనపరుస్తున్నామా అని, ఆ ప్రకారం దేవుని ఆత్మకు ఆలయంగా ఉందా అని నేను ఒకే ఒక్క వచనం చెబుతాను. ఎవడైనను 1 కొరింథీ 3వ అధ్యాయంలో ఉంది ఆ మాట కూడా. కొరింథీ 3వ అధ్యాయం. నేను ఆ ఒక్క వచనం చూపించి ముందుకు వెళ్తాను. ఈ ఆలయమును ఒకవేళ ఏం చేస్తున్నాం ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం అందరం కలిసి చదువుదాం. 3:17 అందరం కలిసి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినలా దేవుడు వాణ్ణి పాడు చేయును. ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇందాక నేను చెప్పిన 4 తలంపులు 1 కొరింథీ 6:19 రే ప్రకారము నీవు నీ దేహాన్ని గన ఉంచుకోకపోతే నీ దేహమును దేవుని ఆలయమును పాడు చేసేవారు మనమే, నీవే అని జ్ఞాపకం చేస్తాం. దేవుడిచ్చిన ఈవెని దేవుని మహిమ కొరకు వాడుకోకపోతే, దేవుడు సంపాదించిన ఆయన స్వకీయ సంపాద్యం ఈ దేహమని ఆ గ్రహింపు లేకుండా నువ్వు దేహాన్ని నీకు ఇష్టం వచ్చినట్టు నాది నా ఇష్టం అనుకో నువ్వు చేస్తుంటే, దేవుడు ఈ దేహం మీద ఉంచిన ఘనత ఆయన ఆలయం పరిశుద్ధాత్మకు, అటు ఆలయముగా లేకుండా నీవు ఉంటే దేవుని దేహాన్ని పాడు చేస్తున్నావు. చివరికి ఈ దేహం ద్వారా నీవు దేవుని మహిమపరచకపోతే నీవే ఎవరివైనను దేహమును పాడు చేస్తున్నావు, దేవాలయమును పాడు చేస్తున్నావు. ఎవడైనను దేహమును పాడు చేసిన వాడు దేవుడు వానిని, ఇంకా నేను ఆ సంగతిని వచ్చి ఏం చెప్పలేను, అది ఎలా ఉండబోతుందో నాకు తెలియదు. మనలో ప్రతి ఒక్కరూ అది అలా ఉండబోతుందో అనేది అవిధేయులంగా మనం జీవిస్తుంటే దేవుడు డీల్ చేస్తే సంధిస్తే సంగతి అర్థమవుతుంది. అయితే ఒక మాట చెప్పడం మంచిది అనుకుంటా, ఒకవేళ అదంతా రెలవెంట్ కాకపోయినా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి మనం చూస్తాం. బలను వచ్చిన సందర్భంలో చెవులకు వెళితే మీలో అనేకులు బలహీనులు,
మీలో అనేకులు రోగులు, మీలో చాలామంది. పౌలు కొరింథీయులను గురించి అన్నాడు. వినండి, ఆ కొరింథీయులకే కదా ఇందాక మనం చెప్పుకుంటూ వచ్చిన మాటలు రాశాడు. అయితే ఆ కొరింథీయులు ఏం చేశారంటే వారి ఇష్టం, వారి దేహాలను పలు విధమైన అపవిత్ర మాలిన్యాల చేత పాడు చేసేవారు. అందుకే వారికి రాస్తాడు, మీ దేహం దేవుని ఆలయం, ఎవడైనా దేహమును పాడు చేసినట్లయితే దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. కాబట్టి మీలో బలహీనులు, మీలో రోగులు, మీలో చాలామంది ఏమవుతున్నారు అంటే అకాలపు మరణాలు. జాగ్రత్త. అంటే ఒక మాట ఇక్కడ చెప్పాలి, మన దేహంలో వచ్చే ప్రతి రోగం ఈ కారణం చేత మాత్రం నేను చెప్పడం లేదు. అయితే అర్థం చేసుకుందాం, వీటి ద్వారా సరి చేసుకొని మన జీవితాలను, మన దేహాలను ప్రభు మహిమకరమైన సాధనాలుగా అప్పగించుకుందాం. ఇప్పుడు అదే అంశంలో మరొక భాగానికి వస్తున్నాను నేను. అదే అంశంలో, ఆ మొదటి అంశంలోనే మరొక తలంపుకు నేను వస్తున్నాను. ఇందాక 1 కొరింథీ 15వ అధ్యాయం మనం చదివాం కదా. 1 కొరింథీ 15వ అధ్యాయం రండి దయచేసి. ఇది మనం ఎరిగితే 15వ అధ్యాయము 1 కొరింథీ 42వ వచనం నుంచి 44వ వచనం వరకు, 42 నుంచి 44 వరకు, మళ్ళీ క్రింద నుంచే చదువుదాం. లేదు, ఇప్పుడు పైన నుంచి చదువుదాం. శరీరము అక్షయమైనది, శరీరము మహిమగలది, శరీరము బలమైనది, శరీరము ఆత్మ సంబంధమైనది. అద్భుతమైన మాటలు. కాబట్టి ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ బాడీ, ఈ శరీరము యొక్క భవిష్యత్తు ఏమిటి, అది ఇక్కడ మనం చూస్తాం. ఏంటంటే ఈ శరీరం యొక్క భవిష్యత్తు 42 నుంచి మనం చదివాం కదా. అక్షయమైనది, ది ఇన్కరప్టబుల్. మానవ శరీరానికి క్షయత లేదండి, ఇన్కరప్టబుల్ లేపబడుతుంది. ఆ తర్వాత గ్లోరియస్, ఆ తర్వాత బలమైనది, ఆ తర్వాత ఆత్మ సంబంధమైన శరీరం. వీటన్నిటినీ ఇంకొక వచనంలో మీకు నేను జ్ఞాపం చేస్తాను. 3వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం రండి దయచేసి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19 నుంచి నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా గమనించండి, మీ బైబిల్ చూడండి. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. అంటే శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాను. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుచున్నారు. అయితే పౌలు అంటాడు, మన పౌరస్థితి పరలోకముందున్నది, అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తుని రక్షక నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకున్న దాని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమును సమరూపము గల దానిగా, దీన శరీరమును తన మహిమగల శరీరమును సమరూపమైన దానికి ఏం చేయబోతున్నాడు, దాన్ని అద్భుతమైన విషయం. ఓ దేవునికి స్తోత్రం. అందుకనే ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఈ దేహాన్ని ఆయన దేహం వల్ల మార్చబడబోతుంది. అప్పుడు పరలోకాన్ని వెళితే అక్కడంతా కనబడుతుంటే ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి దూతలందరినీ పిలిచి, ఓ ఆల్ ఏంజల్స్ ఇన్ హెవెన్ కమ్ 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 అని పిలిస్తే అందరూ వచ్చి అప్పుడు అంటాడు, బిహోల్డ్ దిస్ పీపుల్, హూ ఆర్ దిస్,
హౌ ఆర్ దే? వీరెవరు? ఎవరిలాగా ఉన్నారు? ఎట్లున్నారు వారు అని అంటే వాళ్ళు ఆశ్చర్యపడిపోయి అంటారంట, యేసయ్యా వీళ్ళందరూ నీ వలె ఉన్నారయ్యా. అవును, నిజమే. ఇది ఈ దేహం లేక భవిష్యత్తు. అర్థమవుతుందా? ఏదో చచ్చిపోయి సమాధి అయిపోయిన తర్వాత సమాధి అప్పుడు ఏదో ఈ మాటలు మేము చెప్తే నువ్వు అటు అవుతావు అనేది కాదు. అర్థమైందా? కాబట్టి ఇది ఇంతటి భవిష్యత్తు దీనికి ఉంటుండగా దీన్ని మరి మనం ఏం చేయాల్సి ఉన్నాం ఇక్కడ? అందుకే నేను పైనుంచి చదివాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 19-20 కూడా చదివాను. అయితే సిగ్గుపడవలసిన సంగతులు ఏందో అతిశయపడడం ఈ శరీరం తగదు, భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచడం ఈ శరీరానికి ఏమాత్రమూ తగదు, కేవలం కడుపే శరీరమే దేవుడు అనుకుంటే తగదు. అర్థమైందా? చివరిగా అందరం కలిసి ఒక వచనం చదువుదాం. రోమా 14వ అధ్యాయం, క్షమించండి 13వ అధ్యాయం. రోమాపత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. అందరము కలిసి 13వ అధ్యాయము 14వ వచనం ప్రార్థనాపూర్వంగా చదువుదాం. మెట్టుకు ప్రభు అయిన క్రీస్తును ధరించుకున్న వారే శరీరేచ్ఛలు నెరవేర్చుకుంటకు శరీరం విషయమై ఆలోచన చేసి కొనకుడి. మళ్ళీ చదువుదాం నెమ్మదిగా ప్రార్థనాపూర్వంగా. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకుంటకు శరీరం విషయమై ఆలోచన చేసి కొనకుడి. శరీరేచ్ఛలు నెరవేర్చుకుంటకై శరీర విషయముల గురించి ఏం చేద్దన్నాడండి? ఆలోచించేద్దాం. ఈ చివరి నేను ఇక్కడ ఆపేస్తున్నాను ఈరోజు. ఒక్క తలంపై 4 తలంపులు ఉన్నాయి కానీ ఈ తలంపుతో ముగించేస్తున్నాను. శరీర విషయమై ఆలోచన చేసుకోకు. ఇంగ్లీష్లో ఏమనుంది? టేక్ నాట్, మేక్ నో ప్రొవిజన్. చాలా మంచి మాట. మీకు ఇంగ్లీష్ రాదు కానీ నాతో కూడా చెప్పండి. నేను చెప్తే చెప్పచ్చు. మేక్ నో ప్రొవిజన్ ఫార్ ది ఫ్లెష్. శరీర విషయమే ఆలోచన చేసుకోకూడదు. మేక్ నో ప్రొవిజన్. ఏంటి ప్రొవిజన్? వీ ట్రై టు ప్రొవైడ్ అట్మోస్ట్ రెస్ట్ టు దిస్ బాడీ. ఈ శరీరానికి మించిన విశ్రాంతిని గురించి మనం ఏం చేస్తుంటామట? ఆలోచన చేస్తాం. మించిన విశ్రాంతిని గురించి ఆలోచన చేస్తాం. తర్వాత ఈ శరీరానికి తగిన సుఖము కంటే మించిన సుఖాన్ని గురించి చెప్పండి. మీరేమంతా మించిన సుఖాన్ని గురించి ఏం చేస్తాం? అందుకే కదా నువ్వు ఆలస్యంగా వస్తున్నావు. అందుకే కదా దేవుని సన్నిధిని ఆసక్తి లేదు నీకు. అందుకే కదా దేవుని ఇతరమైన వాటిలో పాలు పొందడం లేదు. ఈ శరీరం అర్థం చేసుకో. నీవు రక్షించబడి బాప్తిసం తీసుకున్నావు. ఈ శరీరం గురించి ఆలోచన చేస్తున్నావు. ఈ శరీరానికి ప్రొవిజన్ చూస్తున్నావు. చాలంతకంటే విశ్రాంతి, చాలంతకంటే నిద్ర ఈ శరీరానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు. ఈ శరీరాన్ని సోమరిదానిగా చేస్తున్నావు. ఈ శరీరంలో దేవుని కంటే సుఖానుభవం అనుభవించగోరుతున్నావు. లేదా బైబిల్ ఆ మాట చెప్పరే? లేదంటే ఉంది. పౌలు అపోస్తలుడు తిమోతికి రాస్తున్నాడు 2 తిమోతి 3వ అధ్యాయంలో, దేవుని కంటే నువ్వు సుఖానుభవం. ఇదే నువ్వు ఈ శరీరానికి చేసుకుంటున్న ప్రొవిజన్. ఈ శరీరానికి ప్రొవిజన్ గురించి నువ్వు తలస్తున్నావు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32-33 వచనంలో ఏమి తినాలా, ఏమి త్రాగాలా, ఏమి ధరించాలి ఈ శరీరాన్ని గురించి. అయితే యేసయ్య ఒక మాట అన్నాడు తెలుసా? శరీరము కంటే ప్రాణమును
ప్రాణము కంటే దేహమును గొప్పవి కావా? ప్రాణము కంటే దేహము, తర్వాత ప్రాణం కంటే దేహమా, దేహం కంటే వస్త్రం, వస్త్రం కంటే దేహం, ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము. ఏంటివి? ఎక్కువైనవి. అయితే నువ్వేం చేస్తున్నావు? ఏం తినాలా, ఏం ధరించాలా, ఏం తినాలా, ఏం ధరించాలా, తెల్లవారితే మొదలుకొని రాత్రి వరకు ఇది చింతన. కాబట్టి ఆయన శరీరాన్ని ఇచ్చాడు. ఆయనకు ఇది ఆయన దృష్టికి ఇంకెంతో విలువది. నేను ధరించే వస్త్రమే ఉంది. ఆ తర్వాత ఈ శరీరంలో ప్రభువైన దేవుని సేవించు, ఆయనకు సజీవ యాగముగా సమర్పించు. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైంది. సేవకు సమర్పించు నీ ఒళ్ళును, నీ శరీరాన్ని దేవుని పని కొరకై సమర్పించు. ఏం పని చేస్తున్నావు? దేవుని ఇంట్లో ఏమైనా పని చేస్తున్నావా? సువార్త వ్యాపకములో పనిచేస్తున్నావా? మోకాళ్ళ జీవితం ప్రార్థన ద్వారా ఈ శరీరంలో మోకాళ్ళు వంచి ప్రార్థన చేస్తున్నావా? నోటితో ఈ శరీరంతో ప్రభువైన దేవుని ఏమైనా సేవిస్తున్నావా? ఈ శరీరం అనే ఘటముల ద్వారా ప్రభువైన క్రీస్తుని ఏమైనా మహిమపరుస్తున్నావా? ఎలాగ చేసావు పోయిన వారమంతా? దేవుడు నీకు ఈవిగా ఇచ్చిన ఈ శరీరాలతో నువ్వేం చేశావు? వాట్ హ్యావ్ యూ డన్ విత్ దీస్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్? ఏం చేశావు? సజీవ యాగముగా శరీరం సమర్పించి ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎందుకు దేవుడిచ్చి మళ్ళీ డిమాండ్ చేస్తాడేంటి? దేవుడిచ్చి ఏం చేస్తున్నాడు? మళ్ళీ డిమాండ్ చేస్తాడేంటి? డిమాండ్ చేయడం కాదు ఇది. అందుకే అన్నాడు, ఒక మాట వాడారు 12వ అధ్యాయం. బైబిల్ చదవండి దయచేసి. 1వ వచనం చివరి భాగంలో, సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను. దేవుని వాత్సల్యం. ఓ రోమీయులరా, మీ ఎడల దేవుడు కనపరిచిన ఆయన వాత్సల్యం, ఆయన మహాకనికరములు చూడు ఎలాగా చూపాడు ఆయన మహాప్రేమ. దాని చేత కదా ఈరోజు మీరు ఇలాగున్నారు దేవునికి ప్రియులుగా. ఆ వాత్సల్యతను బట్టే. కాబట్టి ఒక హేతు ఉంది. పౌలు అపోస్తలుడు రోమీయులు అడుగుతున్నాడంటే, ఈరోజు నేను ఈ మాట ఇలాగ చెబుతున్నానంటే ఒక హేతు ఉంది. అందుకే చెబుతున్నా. నీ పట్ల దేవుడు చూపిన ఆయన వాత్సల్యమే హేతు. ఆయన ప్రేమ, ఆయన విస్తార కనికరములు, ఆయన కృప, నీ శరీరానికి దేవుడు చేసిన ఏర్పాటు. ఇల్లు ఇచ్చాడు, వాకిలు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, తిండి ఇచ్చాడు, వస్త్రం ఇచ్చాడు. ఇవన్నీ మీకు కావాలని పరలోక తండ్రికి తెలియను. ఇదంతా దేవుని వాత్సల్యం కాదా? ఇది నీ ప్రయాసం అనుకుంటున్నావా? ఇది నీ చెమట అనుకుంటున్నావా? ఇటు వాత్సల్యాన్ని పొంది రుచించే ఈరోజు నా ఇష్టం, నా శరీరం, నా దేహం, నా ఇష్టం, నేను రాను, టయానికి రాను, సేవకు రాను, సువార్తకు రాను, ప్రార్థనకు రాను, మందిరంలో పనికి రాను, దేవుని కార్యాలు చేయను అంటే ఎంతకాలం చూస్తాడు? కొంతకాలం. ప్రభు అయిన దేవుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడు. అందుకని ఈ మాట చెబుతున్నాను. ప్రభు మనం కనికరించును కాక, ప్రభు చిత్తాన్ని మనం అప్పగించుకుందాం. ఆయన వాత్సల్యత నా ఇళ్ళ, నా కుటుంబం ఇళ్ళ, నా బిడ్డల ఇళ్ళ ఎంతగా కనపరిచాడు. ఈరోజు నేను ఏమై ఉన్నా? దైవజనుడు పౌలు అంటాడు 1 కొరింథీ 15వ అధ్యాయంలో, నేను ఏమై ఉన్నానో అది దేవునికి. ఒక్కసారి చూడు జీవితాన్ని, ఆలోచించు. నీ వెనక పోయిన వారం అంతా, పోయిన నెలంతా, పోయిన సంవత్సరం అంతా, పోయిన సంవత్సరాలు దాటిపోయిన నీ జీవిత పరిస్థితులను ఆలోచించవా? ఆలోచించు, అర్థం చేసుకో.
అందుకే హగ్గై 1వ అధ్యాయంలో పదే పదే దేవుడు ప్రవక్త హగ్గై ద్వారా ఒక మాట చెప్తాడు, కన్సిడర్ యువర్ వేస్. మీ మార్గములను గురించి ఏం చేయండి? ఆలోచించుకోండి మార్గాల గురించి. అందుకనే బ్రతిమాలి చెప్తున్నాను నేను. కొంచెం గట్టిగా నేను చెప్తున్నప్పటికీ ఇది కేవలం బ్రతిమాలి మీకు మనవి చేస్తూ చెప్తున్నాను. మన శరీరముల విషయమై ప్రభు ఈ తలంపులన్నీ మనం ముందుంచగా దీన్ని జాగ్రత్తగా వాడదాం. ఒకరోజు వస్తుంది, ఇది శరీరం ఉండదు. అందుకనే ఆ వచనాన్ని మీకు జ్ఞాపం చేయడం మంచిదే. ఏ వచనము? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5, 6, 7 వచనాలే చాలు. వాస్తవంగా 10 వరకు, 5 నుంచి 10 వరకు. కానీ ఆ మధ్యలో ఒక మాట నేను జ్ఞాపం చేస్తున్నాను. చూడండి మీ బైబిల్లో, అది 7వ వచనంలోన ఆయన లోకములో ప్రవేశించినప్పుడు అని చెప్పి ఆరంభించి మధ్యలోకి వచ్చిన తర్వాత, దేవా నీ చిత్తం నెరవేర్చుటకు నీవు నాకు ఒక శరీరమును చెప్పండి అమ్మ, చదవండి ఒకరు ఎవరైనా బిగ్గరగా. అవన్నీ వద్దన్నా, నాకు ఒక శరీరమును అమర్చావు. కావు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చాను. దేవుని స్తోత్రం. అయ్యా, యేసయ్యను తండ్రి అయిన దేవుడు లోకాన్ని పంపించినప్పుడు ఆయన్ను గూర్చి ఏమైతే దేవుని భవిష్యత్ జ్ఞానంలో ఆయన ఆలోచించి రాసి ఉంచాడో దాన్ని నెరవేర్చాలని ఈయనను లోకానికి పంపించాడు. ఆయన శరీరంలో ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఆయన ఆ మాటను ఒప్పుకున్నాడు. అవును, నిజమే, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన సంగతి నాకు తెలుసు. 40వ కీర్తన 8వ వచనంలో 7-8 వచనాలు ఇప్పుడు తీయకండిలేండి, నాకు తెలుసు. కాబట్టి నీవేదో బళ్ళు నైవేద్యాలు ఏదో కావాలి కోరుతున్నావని కాదు, అయితే నీవు నాకు ఒక శరీరం అమర్చావు. దేవా నీ చిత్తం నెరవేర్చుటికే. ఈ దేహాల గురించి నీ తలంపులు మన హృదయంలో ఉంచుకొని ప్రభుతో ఏకీపించి మనం చెబుదాం. దేవా ఈ లోకంలో నన్ను ప్రవేశపెట్టావు, నీవు నాకు ఒక శరీరం అమర్చి ప్రవేశపెట్టావు. ఈ శరీరాన్ని గురించి చివరికి అల్టిమేట్గా జ్ఞాపం చేశావు. నీ చిత్తం నేను నెరవేర్చడానికి అలాగా నేనుండా నా జీవితాన్ని సరిచేయి. నేనుండ ఇష్టపడినాను, నేను నీకు సమర్పించుకుంటున్నాను. నేను చిన్న ప్రార్థన యథార్థంగా ప్రార్థన చేసుకోవాలి. అట్లు బల్లో మనం పాల్గొనాలి.